సమగ్రతంగా కాపాడాలంటే, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ దేశంలో నెలకొల్పాలంటే దానికి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఇవాళ దేశం విచ్ఛిన్నకర శక్తుల్లో ఒక పార్టీ రాజ్యం మేలుతూ ఉంది. ఇవాళ చూడండి, దేశ భవిష్యత్ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని, గుజరాత్కి సంబంధించిన ఆర్థిక నేరగాళ్లను ఇలా 32 మంది ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారంటే ఈ దేశంలో 28 మంది గుజరాత్కి సంబంధించిన ప్రజాస్వామ్య ముసుగులో ఈ దేశాన్ని దోపిడి గురైంది. కాబట్టి ఇవాళ కొందరు తెలిసి తెలియక చేసిన తప్పులను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ ఎండగట్టిండు. కాబట్టి ఇవాళ పేద ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపోయారు. ఇవాళ దాన్ని చెక్ పెట్టడానికి ఈ యొక్క ప్రజలందరూ కూడా సంసిద్ధులు అయి ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు యువకులు, ప్రతి ఒక్కరు రైతులు అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ అభ్యర్థి, చక్కటి అభ్యర్థి అని చెప్పి అందరూ ధృవీకరిస్తున్నారు. భారీ ఎత్తున ఓట్లు వేస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో కూడా వంశీచంద్రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా, ఈ రాష్ట్రం మొత్తం దోపిడి గురైంది. కాబట్టి ఒక నియంత్రిత పాలన, కుటుంబ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ చూడు, బతుకమ్మ ఆడే నారిమణి ఇవాళ జైల్లో పాలైందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దోషిరు, ఎంత దాచుకున్నారని. బతుకమ్మ ముసుగులో ఏం దోషిందనేది అందరికి తేటతెల్లైంది. ఈ ఎన్నికల తర్వాత కూడా కొంగ జపం చేస్తున్న కేసీఆర్ పని కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక సిస్టమ్, అధికారం ఇచ్చిరు, ప్రజలు అధికారం ఇచ్చిరు. మన నాయకుడు, మన పాలమూరు బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు, వారు ఒకే ఒక పరిపాలన అందించాలి, నిస్వార్థంగా పరిపాలన అందించాలి. కుటుంబ పాలన లేకుండా, ఎక్కడ నియంత్రిత పాలన లేకుండా, గడీల పాలన లేకుండా ప్రజలు నచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలనేదే ఇవాళ ఆయన యొక్క ధ్యేయం. ఒక పేదింటి రైతు బిడ్డ, నేను కూడా ఒక పేదింటి, అతి పేదింటి బిడ్డను ఎమ్మెల్యేనైనంటే అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశం ఈరోజు. కాబట్టి దాన్ని ఒమ్ము చేయకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబండ జాతిని, ఇక రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, యువకులను కానీ, పేద ప్రజలను కానీ ఇవాళ అత్యంత సంక్షేమం, అభివృద్ధి కొనసాగించబోతున్నాం. మేమంతా కంకణబద్ధులమై నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కంకణం కట్టుకుంటూ, రాహుల్ గాంధీ కూడా అదే కంకణం కట్టుకుంటూ, మేము కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా కంకణబద్ధులమై కాంగ్రెస్ పార్టీ
ముందుకు తీసుకుపోతుంది. ఏదేమైనా ఈ దేశం ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ దేశం ఆర్థికంగా ఎదగాలన్నా, ఈ దేశంలో సమసమాజ స్థాపన కావాలన్నా, ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ కాబట్టి ఇలా ప్రజలు 10 ఏళ్ళు చూసారు కాబట్టి పూరా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు. నుంచి 20 నుంచి 30 వేల మెజార్టీ, కన్వీనియర్గా మెజార్టీ, ఎమ్మెల్యే కంటే 3 అంతలు ఎక్కువ వస్తుంది. నమస్కారం, అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల్లో మా షాద్నగర్లో మా ఊర్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సంతోషం. భారతదేశానికి మంచి రోజులు వచ్చినాయి. అందరూ తమ పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకొని భారత పౌరుడిగా మన కర్తవ్యం ఇది. దీన్ని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్రారెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు నేను మా స్వగ్రామం ఇళ్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కోరుతా ఉన్నారు, రాష్ట్రంలో
ఒక ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చింది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు పూర్తిగా నమ్మిండ్రు. 6 గ్యారంటీలు కూడా పూర్తిగా నమ్మిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఒక దృక్పథం, ఒక సంకల్పం, ఒక అభిమానం ఇవాళ దేశ ప్రజలకు వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అడుగుతూ ఉన్నారు, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఒక సమగ్రతంగా కాపాడాలంటే, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ దేశంలో నెలకొల్పాలంటే దానికి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఇవాళ దేశం విచ్ఛిన్నకర శక్తుల్లో ఒక పార్టీ రాజ్యం మేలుతూ ఉంది. ఇవాళ చూడండి, దేశ భవిష్యత్ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని, గుజరాత్కి సంబంధించిన ఆర్థిక నేరగాళ్లను ఇలా 32 మంది ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారంటే ఈ దేశంలో 28 మంది గుజరాత్కి సంబంధించిన ప్రజాస్వామ్య ముసుగులో ఈ దేశాన్ని దోపిడి గురైంది. కాబట్టి ఇవాళ కొందరు తెలిసి తెలియక చేసిన తప్పులను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ ఎండగట్టిండు. కాబట్టి ఇవాళ పేద ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపోయారు. ఇవాళ దాన్ని చెక్ పెట్టడానికే ఈ యొక్క ప్రజలందరూ కూడా సంసిద్ధులు అయి ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు యువకులు, ప్రతి ఒక్కరు రైతులు అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ అభ్యర్థి, చక్కటి అభ్యర్థి అని చెప్పి అందరూ ధృవీకరిస్తున్నారు. భారీ ఎత్తున ఓట్లు వేస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో కూడా వంశీచంద్రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా, ఈ రాష్ట్రం మొత్తం దోపిడి గురైంది. కాబట్టి ఒక నియంత్రిత పాలన, కుటుంబ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ చూడు, బతుకమ్మ ఆడే నారిమణి ఇవాళ జైల్లో పాలైందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దోషిరు, ఎంత దాచుకున్నారని. బతుకమ్మ ముసుగులో ఏం దోషిందనేది అందరికి తేటతెల్లైంది. ఈ ఎన్నికల తర్వాత కూడా కొంగ జపం చేస్తున్న కేసీఆర్ పని కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక సిస్టమ్, అధికారం ఇచ్చిర్రు, ప్రజలు అధికారం ఇచ్చిర్రు. మన నాయకుడు, మన పాలమూరు బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు, వారు ఒకే ఒక పరిపాలన అందించాలి, నిస్వార్థంగా పరిపాలన అందించాలి. కుటుంబ పాలన లేకుండా, ఎక్కడ నియంత్రిత పాలన లేకుండా, గడీల పాలన లేకుండా ప్రజలు నచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలనేదే ఇవాళ ఆయన యొక్క ధ్యేయం. ఒక పేదింటి రైతు బిడ్డ, నేను కూడా ఒక పేదింటి, అతి పేదింటి బిడ్డను ఎమ్మెల్యేనైనంటే అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశం ఈరోజు. కాబట్టి దాన్ని ఒమ్ము చేయకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబండ జాతిని, ఇక రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, యువకులను కానీ, పేద ప్రజలను కానీ ఇవాళ అత్యంత సంక్షేమం, అభివృద్ధి కొనసాగించబోతున్నాం. మేమంతా కంకణబద్ధులమై నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కంకణం కట్టుకుంటూ, రాహుల్ గాంధీ కూడా అదే కంకణం కట్టుకుంటూ, మేము కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా కంకణబద్ధులమై కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. ఏదేమైనా ఈ దేశం ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ దేశం ఆర్థికంగా ఎదగాలన్నా, ఈ దేశంలో సమసమాజ స్థాపన కావాలన్నా, ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ. కాబట్టి ఇలా ప్రజలు 10 ఏళ్ళు చూసారు. కాబట్టి పూరా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు. నుంచి 20 నుంచి 30 వేల మెజార్టీ, కన్వీనియర్గా మెజార్టీ, ఎమ్మెల్యే కంటే 3 అంతలు ఎక్కువ వస్తుంది. నమస్కారం, అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల్లో మా షాద్నగర్లో, మా ఊర్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సంతోషం. భారతదేశానికి మంచి రోజులు వచ్చినాయి. అందరూ తమ పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకొని భారత పౌరుడిగా మన కర్తవ్యం ఇది. దీన్ని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.